సార్ మళ్ళీ మీరు పోలీస్ ఉద్యోగం కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తూ మళ్ళీ మీరు పీహెచ్‌డీ ఎలా చేశారు సార్ అది? సార్ నాదొక విలక్షణమైన ప్రయాణం సార్. 2017లో నాకు పోలీస్ కానిస్టేబుల్ జాబ్ వచ్చిన తర్వాత నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీకి వెళ్ళాను సార్. అయితే ఇంతకంటే ముందు నాకు ఎంఏ అయిపోయిన వెంటనే నాకు జాతీయ స్థాయిలో నిర్వహించే నెట్ ఎగ్జామ్‌లో నాకు టాప్ 10 ర్యాంక్ వచ్చింది సార్. అది నాకు మంచి బూస్ట్ ఇచ్చింది సార్. జాతీయ స్థాయిలో ఒక 30,000 మంది రాసిన పరీక్షలో నేను టాప్ 10లో ఉండడం వల్ల 2016లోనే నాకు నెలకి 30,000 ఫెలోషిప్ వచ్చేది సార్. దాని తర్వాత కానిస్టేబుల్ జాబ్‌కి వెళ్ళాలన్న అయిష్టంతోటి వెళ్ళలేకపోయాను. వెంటనే మా ప్రొఫెసర్ సాగి కమలాకర శర్మ గారు, గుమ్మన్న గారి బాల శ్రీనివాసమూర్తి గారు, డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి సార్ గారు ఫోన్ చేసి, "సుదర్శన్, ఇక్కడితో ఆగిపోతే జీవితంలో ఫుల్ స్టాప్ ఉంటుంది సుదర్శన్. నీకు సాధించే సత్తా ఉంటే, ఇంకా నీకు ఎదిగే పట్టుదల ఉంటే ఉద్యోగం చేస్తూ చదవొచ్చమ్మా, అటు వెళ్ళు" అని చెప్పారు సార్. దాని తర్వాత ట్రైనింగ్ చేస్తూనే 2017 డిసెంబర్‌లో ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ జాయిన్ అయ్యాను సార్. ఆ తర్వాత పీహెచ్‌డీ చేస్తూనే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను సార్. 2020 ఆ సంవత్సరంలో మా కుటుంబానికి చాలా ఆర్థిక పరిస్థితి ఎదురైంది. ఆర్థిక పరిస్థితి బాలేకపోవడం వల్ల నేను ఉద్యోగం చేస్తూనే చాలీచాలని డబ్బుతోటి కుటుంబాన్ని పోషించుకోలేక, నా వ్యక్తిగత అవసరాలు తీర్చుకోలేక, డబ్బు కావాలనే ఉద్దేశ్యంతో నేను ర్యాపిడో రైడర్ కూడా పనిచేశాను సార్. ఒక నెల రోజులు ర్యాపిడో రైడర్ పనిచేయడం వల్ల నాకు ఆ నెల 30,000 జీతంలా వచ్చింది సార్.